హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ చాలామంది నాకు కార్ వీడియోస్ ఇంకా చేయండి అని చెప్తుంటున్నారు. యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో కార్ కొనాలి ఈ ట్యాక్సీ పర్పస్ కోసమని అనుకుంటున్నాను. సో ఇవాళ కార్ కొనడానికి అయితే వెళ్తున్నాను. కార్ షోరూమ్కి వెళ్ళి కార్ అయితే ఆర్డర్ పెడతాను. నా దగ్గర ఉండే బడ్జెట్ వచ్చేసరికి 7 to 8 lakhs. ఈ బడ్జెట్లో నేనైతే కార్ చూస్తున్నాను. సో మోస్ట్లీ నేనైతే సిఎన్జి కార్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్లో పెట్రోల్ వెహికల్తో మనకి ఎక్కువగా ఎర్నింగ్స్ అయితే మిగలట్లేదు. సో సిఎన్జిలో అయితే మనకి ఎక్కువగా ఎర్నింగ్స్ మిగులుతాయనే ఉద్దేశంతో నేను సిఎన్జి కార్ కొనడానికి అయితే ప్లాన్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను మారుతి షోరూమ్కి వెళ్ళి అక్కడ 8 lakhsలో ఏ కార్స్ అవైలబుల్గా ఉన్నాయో, మనకి ఏ కార్ కావాలో అక్కడికైతే చూస్ చేసుకుందాము. అలాగే సో మీ అందరికైతే ఒక డౌట్ రావచ్చు, అన్న కొత్త కార్ ఎందుకు అనుకుంటున్నావు, సెకండ్ హ్యాండ్ కార్ కొనొచ్చు కదా అని. సో నేను రీసెంట్లీ చాలా షోరూమ్స్ అయితే తిరిగాను సెకండ్ హ్యాండ్లో ఒక మంచి కార్ కొందాము అని. సో సెకండ్ హ్యాండ్లో ఎక్కువ రేట్ చెప్తున్నారు, అంతేకాకుండా ఆ కార్ కూడా ఎక్కువ రీడింగ్ అయితే తిరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా మారుతి షోరూమ్కి వెళ్దాం. అక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, వాళ్ళు ఏ కార్కి ఎంతెంత ప్రైస్ చెప్తున్నారు, మనకి కార్ కావాలంటే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. సో ఇప్పుడైతే నేను మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నా, డైరెక్ట్ మారుతి షోరూమ్కి అయితే వెళ్తున్నా. మా ఇంటికి దగ్గరలో 2 షోరూమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి సంగీత్ జంక్షన్ దగ్గర ఉంది, ఇంకొకటి వచ్చేసరికి బేగంపేట దగ్గర అయితే ఉంది. సో బేగంపేట దగ్గర ఉండే ఆఫీస్కి అయితే విజిట్ చేస్తాను, ఎందుకంటే అది కొంచెం పెద్ద ఆఫీసు, డిస్కౌంట్స్ ఎక్కువగా వస్తుందనే ఉద్దేశంతో అక్కడికైతే విజిట్ చేస్తున్నాను. ఇలా మీకు ఏ వెహికల్ కావాలో మీరు ఒకే షోరూంలో కాకుండా ఒక 10 షోరూమ్లు విజిట్ చేయండి. 10 షోరూంలో కొటేషన్స్ ఇస్తారు, వాటిని కంపారిజన్ చేసుకొని ఏది తక్కువ రేట్ ఉంటే అక్కడైతే వెహికల్ తీసుకోండి. నేనైతే 7 to 8 lakhలో ఒక వెహికల్ తీసుకుందాము అనుకుంటున్నాను. నా దగ్గర 3 lakh మాత్రమే ఉంది. 3 lakh డౌన్ పేమెంట్ పే చేసేసి రిమైనింగ్ అంతా కూడా ఈఎంఐలో వెళ్ళాలి. సో ఈఎంఐలో వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళు మనకి లోకల్ అడ్రస్ అయితే అడుగుతూ ఉంటారు. సో విజిట్ చేసిన తర్వాత చూద్దాము వాళ్ళ ఆఫీస్ వాళ్ళు మనకు పర్సనల్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటారనేది. ఇంకొకటి, నేను ఎప్పటి నుంచో కార్ కొందాము అని అయితే అనుకుంటున్నా, బట్ అయితే వైట్ ప్లేట్లో కార్ తీసుకుందాము అనుకుంటున్నా. బట్ వైట్ ప్లేట్లో కార్ తీసుకుంటే మనం దాన్ని కమర్షియల్గా వాడలేము, ఇంట్లో పర్సనల్గా మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కార్ తీసుకున్నామంటే నేను యూట్యూబ్ బ్లాగర్ని కాబట్టి ఎర్నింగ్ వీడియోస్ చేయాలంటే ఖచ్చితంగా నా కార్ ఎల్లో ప్లేట్లో ట్యాక్సీ ప్లేట్ అయి ఉండాలి. సో అందుకోసమనే తీసుకునేటప్పుడే ట్యాక్సీ ప్లేట్ తీసుకుందామని నేనైతే షోరూమ్కి అయితే వెళ్తున్నా. మోస్ట్లీ ట్యాక్సీ ప్లేటే బుక్ చేస్తాను. మీరు ట్యాక్సీ ప్లేట్ తీసుకుంటే ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 16 to 17% అయితే వేస్తారు. అదే కానీ మీరు వైట్ ప్లేట్లో తీసుకుంటే జస్ట్ 10 నుంచి 12% మాత్రమే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అందుకనే కార్ కొనే ముందే ఆలోచించండి ఆ కార్ అనేది ఏ పర్పస్లో మీరు వాడుతారు అనేది. సో మొత్తానికి మీతో మాట్లాడుతూ వీళ్ళ ఆఫీస్కి అయితే వచ్చేసాను. ఇదే మన మెయిన్ బ్రాంచ్ అన్నట్టు, బేగంపేట దగ్గరలో ఉంది. సో నాకైతే టెన్షన్గా ఉంది, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను కాబట్టి నా టెన్షన్లన్నీ పక్కన పెట్టి కార్ కొనే ముందు ఏవే డౌట్స్ ఉంటాయో అవన్నీ అడుగుతాను. వీడియో స్కిప్ చేయకుండా అవన్నీ వినేయండి, అప్పుడే మీకు పూర్తి నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ట్యాక్సీ పర్పస్లో కార్ కావాలి సార్, ఒక 6 to 7 or 8 lakh అనుకుంటున్నా బడ్జెట్. ఈ బడ్జెట్లో ఏ కార్ తీసుకుంటే బాగుంటుంది ట్యాక్సీ పర్పస్? సిఎన్జిలో పర్చేజ్ చేయాలనుకుంటున్నాను సార్. అంటే ప్రెజెంట్ ట్యాక్సీ కోసం ఏది బెటర్ అంటారు మీ పర్పస్? మనకి ఏంటంటే కమర్షియల్ వెహికల్లో అయితే సిఎన్జి బెస్ట్ ఉంటుంది సార్. మీకు దానిలో పాటు ఏంటంటే మైలేజ్ పరంగా కానీ మెయింటెనెన్స్ పరంగా కానీ మనకు ఈజీగా ఉంటుంది. అంటే మీరు సెడాన్ టైప్ చూస్తున్నారు సార్, హ్యాచ్ బ్యాక్ వెహికల్ చూస్తున్నారు. మన బడ్జెట్ 7 to 8 lakh కాబట్టి ఆ ప్రైస్లో సెడాన్ రాదు. ఓకే సార్, హ్యాచ్ బ్యాక్ వస్తుంది. అదర్ ఏంటంటే మీకు కమర్షియల్ వెహికల్ కాబట్టి H3 కానీ వ్యాగనర్ సిఎన్జి కానీ అలా తీసుకోండి సార్. వ్యాగనర్ ఎంత పడుతుంది సార్? అంటే మనకు వ్యాగనర్లో 2 types వస్తాయి సార్, కమర్షియల్ వెహికల్ వస్తుంది ప్లస్ నార్మల్ కూడా వస్తుంది. ఓకే, మీకు నార్మల్ కలర్స్లో వ్యాగనర్ కావాలి సిఎన్జిలో అంటే మనకి ఆల్మోస్ట్ మీకు 8,30,000 వరకు పడుతుంది సార్ మనకు. ఓకే, అదే మీకు కమర్షియల్ వెహికల్ అన్నారు అనుకోండి సార్ 7,90,000 పడుతుంది సార్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ మీకు H3 వచ్చేసి కమర్షియల్ వెహికల్ని యూజ్ చేయగలుగుతాం సార్ మనకు. ఓకే, ఇది ఏంటంటే ఇండివిజువల్గా ఫ్యామిలీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, వ్యాగనర్ అనేది కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు సార్ మనకి. ఓకే, మనకు H3 వచ్చేసి మీకు స్పీడ్ లాకింగ్ సిస్టము, పవర్ విండోస్ అవి వస్తాయి సార్ మనకి. దీనిలో అలాంటి స్పీడ్ లాక్, దీంట్లో వ్యాగనర్లో వచ్చేసి మీకు స్పీడ్ లాకింగ్ అని అనేది ఏమి ఉండదు సార్. దీంట్లో సెంటర్ లాకింగ్ సిస్టమ్, పవర్ విండోస్ అన్నీ వచ్చేస్తాయి సార్ మనకి. ఒకవేళ స్విఫ్ట్ డిజైర్కి వెళ్తే, డిజైర్కి వెళ్తే కూడా 2S సిఎన్జి వస్తుంది, డిజైర్ కూడా 2 వస్తాయి సార్ మనకి. 2 ఉంటాయి సార్. డిజైర్ సిఎన్జి ఎంత పడుతుంది మనకి? మనకి డిజైర్ ఓన్లీ డిజైర్ VXA సిఎన్జి వచ్చేసి 10,28,000 పడుతుంది సార్ మనకి. 10,20,000. దాంట్లో 4 పవర్ విండోస్, సెంటర్ లాకింగ్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. డ్రైవర్ సీట్ వచ్చేసి అచ్చే కూడా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు డ్రైవర్ సీట్ అనేది. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్,
ఇవన్నీ ఉంటాయి సార్ మనకి. అది 1200 cc వస్తుంది సార్. వ్యాగనర్ 1000 cc వస్తుంది. ఇప్పుడు మనకి వ్యాగనర్లో 1.2 cc కలిపి ఉంది. అంటే దాంట్లో మీకు 1.2 cc వచ్చేసి ఓన్లీ పెట్రోల్ ఒకటే వస్తుంది సార్. అందులో సిఎన్జి రాదు సార్. అది ZXA ప్లస్ లో ఆప్షన్ ఉంది సార్ మనకి. ఓకే, దాని ప్రైస్ ఎంత ఉంది? అంటే మీకు వ్యాగనర్ మాన్యువల్ చూడండి సార్, మనకి 7,64,300 పడుతుంది సార్ ZXA అయితే. ఓకే, అదే మీరు ZXA ప్లస్ తీసుకుని అనుకోండి సార్ 8,21,000 పడుతుంది సార్. మనకి దీనిపైన ఏంటంటే డిస్కౌంట్స్ కూడా ఉంటాయి సార్. మనకి ఎవ్రీ మంత్ ఒక 30,000 to 35,000 40,000 వరకు డిస్కౌంట్ చేసుకోవచ్చు సార్ మనకి వెహికల్ పైన. ఈ వెహికల్ పెట్రోల్ వెహికల్ తీసుకుంటే ఎంత వస్తుంది మనకి సిటీలో? మనకి అప్రాక్సిమేట్లీగా చూడండి సార్, సిటీలో వచ్చేసి మీకు 20 వరకు వస్తుంది సార్. అదే మీరు ఏసీ అయితే 19 వరకు వస్తుంది సార్. 18-19 వస్తుంది సార్. ఒక సిటీ అవుటర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ అయితే మీకు 21 ప్లస్ వస్తుంది సార్. డిపెండ్ ఆన్ మీ డ్రైవింగ్ ని బట్టి ఉంటుంది సార్ మనకి. సిఎన్జి తీసుకుంటే సిఎన్జి ఆల్మోస్ట్ మీకు 25 సిటీలో వస్తుంది సార్. హైవే వచ్చేసి 27-28 వరకు తీసుకోవచ్చు ఇప్పుడు మనకి వ్యాగనర్ 1 లీటర్ చెప్తున్నారు కదా CNG. అవును సార్. దానికి ఎంత డౌన్ పేమెంట్ చేయాలి? దానికి అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి జాబ్ సార్, వర్కింగ్ ఎక్కడైనా డ్రైవింగ్ ఫీల్డ్ ఉందా సార్ మనకి? నేను యాక్చువల్లీ యూట్యూబర్, ఈ ట్యాక్సీ పర్పస్లో వ్లాగ్స్ చేద్దామని చెప్పి తీసుకుంటున్నాను. ఓకే సార్. అంటే మీరు ఎక్కడ సార్ ప్రాపర్? ఇక్కడ నాది ప్రాపర్ వైజాగ్. ఓకే సార్. బట్ ఇక్కడే 7 years నుంచి ఇక్కడే హైదరాబాద్లో ఓన్ హౌస్ ఏమన్నా ఉందా సార్ ఇక్కడ మీకు? ఫ్రెండ్ ఉన్నారు, తను గ్యారంటీ ఇస్తారు. ఓన్ హౌస్ గ్యారంటీ అంటే మీ అడ్రస్ ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా సార్? ఇక్కడ నా ఆధార్ కార్డ్ ఇక్కడ లేదు, లైసెన్స్ కాకుండా గ్యాస్ బిల్ కానీ గ్యాస్ బిల్ ఉంది ఇక్కడే లోకల్ మీ పేరు పైన నా పేరు పైన ఉంది. ఇప్పుడు గ్యారంటీ ఇచ్చే పర్సన్ ఏం చేస్తాడు సార్? తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. పే స్లిప్స్, ఫార్మ్ 6 ఉంటాయి. అంటే కాంట్రాక్టర్ బేసిక్ సార్? పర్మనెంట్ ఎంత వస్తుంది సార్ సార్లీ? ఐ థింక్ 1.5 lakh రావచ్చు. 1.5. మీకు ఎంత వస్తుంది సార్ మీకు నార్మల్? నాకైతే ఒక 50,000 వస్తుంది. ఇప్పుడు 50,000 వస్తుంది. అంటే లోన్స్ ఏమన్నా పర్సనల్ లోన్స్ కానీ ఏమన్నా సార్? పర్సనల్ లోన్స్ ఉన్నాయి. ఎంతవరకు కటింగ్ అవుతుంది సార్ మీకు? అరౌండ్ 20,000 కటింగ్ ఉంటుంది. 20,000 వరకు కటింగ్ అవుతుంది. అంటే మిగతా ఇప్పుడు రెంట్కే ఉంటుందా సార్? రెంట్కే ఉంటుంది. మ్యారీడా సార్? మ్యారీడ్ అయ్యి. మ్యారీడ్. మేడం ఇక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటారు. అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఏమన్నా ఉందా సార్? అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, ఓన్ హౌస్ ఉంది. ఓన్ హౌస్ ఉందా సార్? మా అమ్మగారి పేరు మీద ఉంటుంది. అంటే ఇప్పుడు వెహికల్ ఎవరి పేరు పైన తీసుకోవాలనుకుంటుంది సార్? నా పేరు మీద తీసుకుని. పేరు పైన తీసుకోవాలి. ఇప్పుడు సార్ మరి గ్యారంటర్ సైన్స్ చేస్తారు. దానికి లో డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి? అంటే మనకి డిపెండెంట్ సిబిల్ని బట్టి ఉంటుంది సార్, ట్రాక్ని బట్టి వస్తుంది. మనకి ఏంటంటే ఎక్స్షోరూమ్ మ్యాక్సిమం ఏంటంటే 75% ఇస్తారు సార్. ఆండ్రాయిడ్ ప్రైస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ సార్. ఎక్స్షోరూమ్ పైన 75% ఇస్తారు సార్ మనకి ట్యాక్సీ కమర్షియల్ అయితే. అది మనకి ఏంటంటే అదే మీకు ప్రొఫైల్ బాగుంది, ట్రాన్సాక్షన్ బాగుంది అనుకోండి సార్, మనకి 80 నుంచి 85% చేయొచ్చు సార్ మనకి. ఓకే. అదే సపోజ్ మనకి వ్యాగనర్ VXA CNG తీసుకున్నాం అనుకోండి సార్, మనకి 8,39,600 పడుతుంది సార్ మనకి. ఓకే. మనకి ఇది ఏంటంటే ఎక్స్షోరూమ్ 80% చేశాను సార్ మీకు. ఓకే. డిపెండ్ మీ ప్రొఫైల్ బాగుంది అనుకోండి సార్, మనకి 85% వరకు నేను చేపిస్తాను సార్. ఓకే. 80 నుంచి 85% వరకు చేపిస్తాను సార్ మనకి. ఓకే. దాంట్లో మీకు డౌన్ పేమెంట్ వచ్చేసి టోటల్గా 2,69,000 పడుతుంది సార్. ఓకే. దీంట్లో ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 10 to 15,000 వరకు ఉంటుంది సార్. ఇది కాకుండా అడిషనల్ గా ఇందులో ఇంక్లూడ్ సపరేట్ అంటే మీకు లోన్ అమౌంట్ లో కట్ అవుతుంది సార్. కొన్ని బ్యాంకర్స్ ఎట్లా అంటే బై హ్యాండ్ మీకు తీసుకుంటారు సార్ వాళ్ళు. కొన్ని ఏంటంటే డైరెక్ట్ లోన్ లోనే కట్ అయ్యి నెట్ డిస్బర్స్మెంట్ అనేది షోరూమ్ వస్తుంది. కమర్షియల్ వెహికల్ తీసుకుంటున్నాం కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అంటే డిపెండ్ ఆన్ ప్రొఫైల్ ని బట్టి సార్. ఇప్పుడు అంటే మీకు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఎట్లా ఉంటాయంటే 15.5 నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మనకి. అది కమర్షియల్ వెహికల్ కి. ఇప్పుడు చోలా కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ ఇవి ఏంటంటే 15.5 16% ఇస్తారు సార్. అదే శ్రీరామ కానీ ప్లస్ మహేంద్ర 17% 18% వస్తుంది సార్. అంటే సపోజ్ మీ ప్రొఫైల్ బాగాలేదు అనుకోండి సార్, మనకి దానికి వెళ్ళాల్సి వస్తుంది సార్ మనకి. ఇప్పుడు మా మహేంద్ర కూడా ఏంటంటే ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు సార్, ఆంధ్ర కానీ ఇప్పుడు వైజాగ్ ఉంటారు, స్టే వచ్చేసి సిటీలో ఉంటారు, హైదరాబాద్ తెలంగాణలో. వాళ్ళకి ఏంటంటే యూజబుల్ ఉంటుంది సార్ మనకి. మహేంద్ర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు 17% పడుతుంది సార్ మహేంద్ర వచ్చేసి. ఆల్మోస్ట్ ఏంటంటే డీవియేషన్ తీసుకుంటే అదర్ బ్యాంక్ లాగా తగ్గించవచ్చు సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది. ఒకవేళ మనం ఇప్పుడు 2,60,000 డౌన్ పేమెంట్ కట్టామంటే ఎంత ఈఎంఐ పడుతుంది, ఎన్ని సంవత్సరాలు? అంటే మనకి ఈఎంఐ వచ్చేసి కమర్షియల్ వెహికల్ కి 4 years ఉంటుంది సార్ మనకి. అదే లాస్ట్ సార్ 4 years ఒకటి వస్తుంది, 3 years ఒకటి వస్తుంది సార్ మనకి. అంటే 5 years 6 years ఉండదు సార్ మనకి. కమర్షియల్ వెహికల్ కి ఎక్కడైనా కానీ 4 years వస్తుంది సార్. అదర్ మీకు 5 years కావాలంటే డైరెక్ట్ అప్రోచ్ అయ్యి బ్యాంక్ ద్వారా తీసుకోవాలి సార్. బ్యాంక్ త్రూ వెళ్ళాలి సార్ మనకి.
మనకి 4 years చూడండి సార్, మనకి 5,50,000 లోన్ అమౌంట్ మనకి ఎక్స్-షోరూమ్ పైన వచ్చింది అనుకోండి సార్, 15,500 రూపీస్ అనేది మీకు ఈఎంఐ వస్తుంది సార్ పర్ మంత్. అంటే మీకు అప్రాక్సిమేట్లీ సార్ ఇది డిపెండ్ ఆన్ ప్రొఫైల్ని బట్టి చేంజెస్ ఉంటాయి సార్. మనకి 100-200 రూపీస్ అటు ఇటు ఉంటుంది సార్. మనకి 3 years అయితే 19,300 వస్తుంది సార్ మనకి దీనికి. ఇప్పుడు మనకి ఇందులో ఆఫర్స్ యాడ్ చేస్తున్నారా మీరు? ఆఫర్స్ ఆల్రెడీ యాడ్ చేశాను సార్. మనకి టోటల్లీ ఆన్ రోడ్ వచ్చేసి 8,39,600 పడుతుంది సార్. ఓకే. దీని లోపల మీకు కన్సూమర్ ఆఫర్, డీలర్ డిస్కౌంట్ అంటూ అడిషనల్ డిస్కౌంట్స్ ఉంటాయి సార్. మనకి ఏంటంటే ఎవ్రీ మంత్ అనేది చేంజబుల్ ఉంటాయి సార్. మనకి ఈ మంత్ 20,000 అనుకోండి, నెక్స్ట్ మంత్ 15,000 వస్తుంది సార్. ఓకే. మనకి ఏంటంటే మౌజబుల్ సిఎన్జి పైన తక్కువ డిస్కౌంట్స్ ఉంటాయి సార్. ఒకసారి వెహికల్ చూపిస్తారా? చూపిస్తాను సార్. దాదాపు ఒక 30 minutes తనతో మాట్లాడి ఫైనల్గా నేను ఫిక్స్ అయిన కార్ వచ్చేసరికి వ్యాగనార్ సిఎన్జి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న కార్ వచ్చేసరికి వ్యాగనార్ పెట్రోల్ వెహికల్, ఓన్లీ పెట్రోల్. బట్ నేను బుక్ చేసిన కార్ వచ్చేసరికి పెట్రోల్ కమ్ సిఎన్జి. ఎందుకు అంటే నా పర్పస్ ట్యాక్సీ పర్పస్లో వాడదాము అనుకుంటున్నాను కాబట్టి సిఎన్జి అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే సిఎన్జితో మనం ఎక్కువ ఎర్నింగ్ చేయొచ్చు, సిఎన్జితో ఎక్కువ కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. అది మనం పర్సనల్గా ట్రావెల్ చేసినా, కమర్షియల్గా ట్రావెల్ చేసినా 2 రూపాయలు మనకు మిగులుతాయనే ఉద్దేశంతో నేనైతే సిఎన్జి అయితే బుక్ చేశాను. సిఎన్జి తీసుకుంటే కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. ఈ వెహికల్ తీసుకున్న తర్వాత చెప్తాను సిఎన్జి తీసుకుంటే ఏమేమి డిసడ్వాంటేజ్ ఉంటాయని. ఇప్పుడైతే కార్ అవుట్లుక్ చూడండి, అలాగే బూట్ స్పేస్ చూడండి. సో ఇది పెట్రోల్ వెహికల్ కాబట్టి బూట్ స్పేస్ చాలా ఉంది. బట్ మనం సిఎన్జి వెహికల్ తీసుకుంటే బూట్ స్పేస్ 0 అయిపోతుంది, అసలు బూట్ స్పేస్ అనేది ఉండదు. సో కింద అయితే స్పేర్ వీల్ ఉంది. ఎందుకు? ఇది పెట్రోల్ వెహికల్. ఒకవేళ సిఎన్జి వెహికల్ తీసుకుంటే మనకి బూట్ పైననే కనిపిస్తూ ఉంటుంది స్పేర్ వీల్ అనేది. సో ఒకసారి ఈ ఫొటోస్ పెడుతున్నాను చూడండి. సో వీళ్ళ దగ్గర ప్రజెంట్ సిఎన్జి వెహికల్ అవైలబుల్గా లేదు అని చెప్పారు. సో అందుకోసమే నేనైతే సిఎన్జి వెహికల్ వీడియోస్ అయితే పెట్టట్లేదు. సో వెహికల్ ఆర్డర్ పెట్టాను కదా, ఒక 10 daysలో వస్తుంది అని చెప్పారు. వెహికల్ వచ్చిన తర్వాత నేను రిసీవ్ చేసుకుంటాను కదా, అప్పుడు కూడా వీడియోస్ అయితే చేస్తాను. అలాగే దీనికి సంబంధించిన యాక్సరీస్ అయితే వేయించాలి. అది షోరూంలో వేయించాలా, బయట వేయించాలంటే నేనైతే ఆబ్వియస్గా బయట వేయించుకోండి, తక్కువ రేట్లో వెళ్ళిపోతుంది అని చెప్తాను. మీకు బ్రాండెడ్గా కావాలి, 2 రూపాయలు ఎక్కువైపోయినా పర్లేదంటే అప్పుడైతే మీరు షోరూంలో వేయించుకోండి. నేనైతే బయట వేయించుకుంటా రాణిగంజ్లో. అది కూడా ఒక వీడియో చేస్తాను, ఆ వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఈ వెహికల్ వచ్చేసరికి 8,10,000కి అయితే బుక్ చేసుకున్నాను భయ్యా. వీళ్ళు 8,35,000 చెప్పారు, బట్ అయితే నాకు 8,10,000కి అయితే ఇచ్చారు. రిమైనింగ్ డిస్కౌంట్ అయితే ఒక 25,000 డిస్కౌంట్ అయితే ఇచ్చారు. సో ఇందులో నేను 3 lakh డౌన్ పేమెంట్ చేసి మిగతా రిమైనింగ్ అంతా కూడా ఈఎంఐలో కన్వర్షన్ అయితే చేసుకున్నాను. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మనది కార్ రివ్యూ ఛానల్ అయితే కాదు భయ్, అందుకే డీప్గా ఈ కార్ గురించి ఎక్కడ కూడా నేను రివ్యూలా మాట్లాడలేదు. జస్ట్ ఫ్రెండ్లీగా మీతో మాట్లాడాను, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని మీతో మాత్రమే షేర్ చేసుకున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే ఉన్నాయి, అవన్నీ చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.